హాయ్ టుడే మనము జావాలో డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటి అంటే వైల్ లూప్ అండ్ డూ వైల్ అనే టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వైల్ లూప్ సింటాక్స్ చూడండి. ఇనిట్ అంటే ఇనిషియల్ వాల్యూ అనేసి కాల్ చేస్తారు. వైల్లోకి వస్తుంది. వైల్లో ఉన్న కండిషన్ కనుక ట్రూ అయినట్లయితే ఇక్కడికి వచ్చి స్టేట్మెంట్స్ అనే వాటిల్ని ప్రింట్ చేస్తుంది. తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, ఆ ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ అయిన వాల్యూ వైల్లోకి వస్తుంది. ఇక్కడున్న కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్స్ని ప్రింట్ చేస్తుంది. మరలా ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఈ వాల్యూ వైల్లోకి వస్తుంది. వైల్లో ఉన్న కండిషన్ కనుక ఫాల్స్ అయినట్లయితే ఇంకంతటితో ఆగిపోవడం జరుగుతుంది. నా కాన్సెప్ట్ ఏంటి అంటే 1 to n వాల్యూస్ని ప్రింట్ చేయాలి. టు ప్రింట్ 1 to n వాల్యూస్ అనేసి కాల్ చేస్తారు. సో నేను ఒక నెంబర్ ఇస్తాను. నెంబర్ అనేది ఏ డేటా టైపు ఇంటీజర్ అని కాల్ చేస్తారు. ఎన్ ఇనిషియల్ వాల్యూ 1 అని ఇచ్చాను. స్కానర్ అనే క్లాసు దేనికి యూస్ చేస్తాము అంటే ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రన్ టైంలో వాల్యూస్ని రీడ్ చేయడం కోసం మనము స్కానర్ అనే ప్రీ డిఫైన్డ్ క్లాస్ని యూస్ చేయడం జరుగుతుంది. ఎంటర్ ఎన్ వాల్యూ నేను 5 అని ఇచ్చాను. ఎన్ వాల్యూ ఇక్కడ హెడ్డింగ్కి వచ్చి ఎన్ వాల్యూస్ ఆర్ అని ప్రింట్ అవుతుంది. వైల్లోకి వస్తుంది. ఐ వాల్యూ ఎంత ఇచ్చాను 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్ అంటే ఎంత 5 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 కండిషన్ ఏమైంది ట్రూ అయింది. ఇక్కడికి వచ్చి ఐలో ఉన్న వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఐలో ఎంత ఉంది 1. నెక్స్ట్ ఐ ప్లస్ 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 అంటే 1 పెంచుట. ఐలో ఆల్రెడీ 1 ఉంది. 1కి 1 పెంచితే ఎంత అండి 2. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 ఇక్కడికి వచ్చి 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ 3 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 ఇక్కడ ఐని ప్రింట్ చేస్తుంది అంటే 3. ఐ ప్లస్ ప్లస్ 4 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 ఇక్కడ 4 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఐ ప్లస్ ప్లస్ 5 ఇక్కడ 5 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ 6 6 అనేది 5 కంటే చిన్నదా కాదు అంటే కండిషన్ ఏమైంది ఫాల్స్ అయింది. ఇంకంతటితో ఆగిపోవడం జరుగుతుంది. ఈ విధంగా మనము 1 to n వాల్యూస్ని ప్రింట్ అనేది చేస్తాము. ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి. జావా సి స్పేస్ pro1 డాట్ జావా జావా స్పేస్ pro1 ఎంటర్ ఎన్ వాల్యూ 12 అని ఇచ్చాను. 12 వరకు ప్రింట్ అవుతుంది. 100 అని ఇచ్చారు. 100 వరకు ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే నేను ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ అనేది ఆర్మ్స్ట్రాంగా కాదా అనేది చెక్ చేయాలి. ఆర్మ్స్ట్రాంగ్ అంటే ఏంటి? ద గివెన్ వాల్యూ ఇండివిజువల్ డిజిట్స్ క్యూబ్స్ సమ్ ఈక్వల్స్ టు ద సేమ్ నెంబర్ అని కాల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 153 అని ఇచ్చాను. ఒక్కొక్క నెంబర్ని క్యూబ్ చేయాలి. 3 క్యూబ్ అంటే 27. 5 క్యూబ్ అంటే 125.
5. 1 క్యూబ్ అంటే 1. ఈ మొత్తాన్ని సమ్ చేస్తే సేమ్ నెంబర్ రావాలి. అలా వస్తే దాన్ని ఏమని కాల్ చేస్తారు? ఆర్మ్స్ట్రాంగ్. ద గివెన్ వాల్యూ ఇండివిజువల్ డిజిట్స్ క్యూబ్స్ సమ్ ఈక్వల్స్ టు ద సేమ్ నెంబర్. ఎన్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. ఆర్ ఎం సమ్ ఎంత వచ్చిద్దో తెలియనప్పుడు ఇనిషియల్ వాల్యూ 0 అని తీసుకున్నాం. ఇక్కడ ఎన్ వాల్యూని రీడ్ చేస్తున్నా. 153 అని ఇచ్చాను. ఎం ఈక్వల్స్ టు ఎన్. ఎన్ అంటే ఎంత? 153. ఎం అనే వేరియబుల్లోకి ఎన్ వాల్యూని కాపీ చేసుకున్నాను. వైల్ ఎన్ అంటే ఎంత రీప్లేస్ అవుతుంది ఇక్కడ? 153 గ్రేటర్ దాన్ 0. 153ని కంపేర్ చేశాను. 153 అనేది 0 కంటే పెద్దది అని. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది ఆర్ ఈక్వల్స్ టు ఎన్ అంటే 153/10. 153ని 10 చేత డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అన్న 5. 15 10s are 150. 153లో 150ని లెస్ చేస్తే సో 3 వస్తుంది రిమైండర్. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక నెంబర్ని 10 చేత డివైడ్ చేస్తే లాస్ట్ వచ్చే వాల్యూనే రిమైండర్ కింద కన్సిడర్ చేస్తారు. లాస్ట్ వాల్యూ ఎంత ఉంది? 3. ఇక్కడ రాశాను. సమ్ ఈక్వల్స్ టు సమ్ అన్న. సమ్ అంటే ఎంత ఇచ్చాను? 0 ప్లస్ ఆర్ అంటే ఎంత వచ్చింది? 3. 3 × 3 × 3 ఎంత అండి? 27. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది ఎన్ అంటే ఎంత? 153/10 ఎంత అండి? 15. కోఎఫిషియంట్ 15. ఆ 15 వైల్లోకి వెళ్తుంది. 15 గ్రేటర్ దాన్ 0. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. నెక్స్ట్ వైల్లోకి ఎంటర్ అవుతుంది. ఎన్ అంటే ఎంత? 15. 15/10 రిమైండర్ 5. సమ్ అంటే ఎంత? 27 ప్లస్ ఆర్ అంటే 5. 5 × 5 × 5 125 ప్లస్ 27 152 వచ్చింది సమ్ము. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది ఎన్ ఈక్వల్స్ టు 15/10 కోఎఫిషియంట్ 1 వచ్చింది. అది వైల్లోకి వెళ్తుంది. 1 గ్రేటర్ దాన్ 0. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది 1/10 1 వస్తుంది రిమైండర్. సమ్ ఎంత? 152 ప్లస్ ఆర్ అంటే 1. 1 × 1 × 1 1 వచ్చింది ప్లస్ 152 అంటే టోటల్ ఎంత వచ్చింది? 153. ఇక్కడ 1/10 కోఎఫిషియంట్ ఎంత? 0. అది వైల్లోకి వెళ్తుంది. 0 గ్రేటర్ దాన్ 0. కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. ఇక్కడికి వస్తుంది సమ్ అంటే ఎంత అండి? 153. ఎం అంటే ఎంత? 153. 2 ఈక్వల్ కనుక ఏమని ప్రింట్ అవుతుంది? ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అనేసి ప్రింట్ అవుతుంది. ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి. జావా సి స్పేస్ pro2.java. సో రన్ చేయాలి. జావా స్పేస్ pro2 ఎంటర్ n వాల్యూ 153. ఇట్స్ ఏ ఆర్మ్స్ట్రాంగ్. 123 నాట్ ఆర్మ్స్ట్రాంగ్ అనేసి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే నేను ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ అనేది పాలిండ్రోమా కాదా అని చెక్ చేయాలి. పాలిండ్రోమ్ అంటే ఏంటి? ఏదైనా
ఒక నెంబర్ని రివర్స్ చేస్తే సేమ్ నెంబర్ వస్తే దాన్ని ప్యాలిండ్రోమ్ అనేసి కాల్ చేస్తారు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 121 అని ఇచ్చాను. 121ని రివర్స్ చేస్తే సేమ్ నెంబర్ వచ్చింది కనుక దాన్ని ప్యాలిండ్రోమ్ అంటారు. 123 రివర్స్ చేస్తే 321 నాట్ ప్యాలిండ్రోమ్. ఏదైనా ఒక నెంబర్ని రివర్స్ చేస్తే సేమ్ నెంబర్ వస్తే దాన్ని ప్యాలిండ్రోమ్ అనేసి కాల్ చేస్తారు. ఎన్ అనేది వేరియబుల్, ఆర్ ఎం సమ్ ఎంత వచ్చిందో తెలియనప్పుడు ఇనిషియల్ వాల్యూ 0 అని తీసుకుంటాం. ఇక్కడ ఎంటర్ ఎన్ వాల్యూ అంది 121 అని ఇచ్చాను. ఎం ఈక్వల్స్ టు ఎన్, ఎన్లో ఉన్న 121ని నేను ఎం అనే వేరియబుల్లోకి కాపీ చేసుకున్నా. అంటే ఎంలోకి ఎంత కాపీ అయింది 121. అది వైల్లోకి వస్తుందండి. ఎన్ అంటే ఎంత 121. 121 గ్రేటర్ దాన్ 0 కండిషన్ ఏమైంది ట్రూ అయింది. ఆర్ ఈక్వల్స్ టు ఎన్ అంటే ఎంత 121/10 రిమైండర్ 1. ఏదైనా ఒక నెంబర్ని 10 చేత డివైడ్ చేస్తే లాస్ట్ ఉన్న వాల్యూ రిమైండర్గా కన్సిడర్ చేస్తుంది. లాస్ట్ వాల్యూ తీసేస్తే కోఎఫిషియంట్ కింద తీసుకుంటుంది. ఇక్కడ రిమైండర్ 1. సమ్ అంటే ఎంత 0 ఇంటూ 10 0 ప్లస్ ఆర్ అంటే ఎంత వచ్చింది 1 0 ప్లస్ 1 1. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది ఎన్ అంటే ఎంత అండి 121/10. 121ని 10 చేత డివైడ్ చేస్తే కోఎఫిషియంట్ ఎంత అన్న 12. అది వైల్లోకి వెళ్తుంది. 12 గ్రేటర్ దాన్ 0 కండిషన్ ఏమైంది ట్రూ. ఇక్కడికి వస్తుంది 12/10 ఎంత వస్తుందండి రిమైండర్ 2. సమ్ ఆల్రెడీ 1 ఉంది. 1 ఇంటూ 10 10 ప్లస్ ఆర్ అంటే 2 10 ప్లస్ 2 ఎంత అండి 12. ఇక్కడికి వస్తుంది 12/10 కోఎఫిషియంట్ ఎంత 1. అది వైల్లోకి వెళ్తుంది 1 గ్రేటర్ దాన్ 0. ఇక్కడికి వస్తుంది 1/10 1. సో సమ్ ఆల్రెడీ ఎంత ఉంది 12. ఎంత ఉందండి 12. 12 ఇంటూ 10 ఎంత అండి 120 ప్లస్ ఆర్ అంటే 1 121. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది 1/10 కోఎఫిషియంట్ 0. అది వైల్లోకి వెళ్తుంది 0 గ్రేటర్ దాన్ 0 కండిషన్ ఏమైంది ఫాల్స్. సమ్లోకి ఎంత వచ్చింది 121. ఎంలో ఎంత ఉంది 121. రెండు ఈక్వల్ కనుక ఏమని ప్రింట్ అవుతుంది ప్యాలిండ్రోమ్ అనేసి ప్రింట్ అవుతుంది. ప్యాలిండ్రోమ్ అంటే ఏంటి ద గివెన్ వాల్యూ మనం ఇచ్చిన వాల్యూని రివర్స్ చేస్తే సేమ్ నెంబర్ వస్తే దాన్ని ఏమని కాల్ చేస్తారు ప్యాలిండ్రోమ్ అనేసి కాల్ చేస్తారు. రన్ చేస్తున్నాను చూడండి. జావా సి స్పేస్ pro3 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ pro3 121 ప్యాలిండ్రోమ్ 123 నాట్ ప్యాలిండ్రోమ్ అనేసి కాల్ చేస్తారు. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే నేను ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ని జస్ట్ రివర్స్ చేసి ప్రింట్ చేయాలి. అంటే 123 అని ఇచ్చాను. రివర్స్ చేసి 321 అని ప్రింట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 123 అని ఇచ్చాను. ఎంత 321 అనేసి ప్రింట్ చేయాలి. ఇచ్చిన నెంబర్ని
జస్ట్ రివర్స్ చేసి ప్రింట్ చెయ్యాలి. ఇది నా కాన్సెప్ట్. ఇక్కడ ఎన్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. ఆర్ సమ్ ఎంత వచ్చిద్దో తెలియదు. తెలియనప్పుడు ఇనిషియల్ వాల్యూ 0. స్కానర్ ఎంటర్ ఎన్ వాల్యూ. ఎంటర్ ఎన్ వాల్యూ అంటే నేను 123 అని ఇచ్చాను. వైల్లోకి వస్తుంది. ఎన్ అంటే ఎంత? 123 గ్రేటర్ దాన్ 0. 123 అనేది 0 కంటే పెద్దది. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఆర్ ఈక్వల్స్ టు ఎన్ అంటే ఎంత? 123/10. 123ని 10 చేత డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అన్న? 3. ఇక్కడికి వస్తుంది. సమ్ ఎంత? 0. 0 ఇంటూ 10 0 ప్లస్ ఆర్ అంటే ఎంత? 3. 0 ప్లస్ 3 మనకి 3 వస్తుంది సమ్లోకి. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. ఎన్ అంటే ఎంత? 123/10 మనకి కోఎఫిషియంట్ 12 వస్తుంది. ఆ 12 వైల్లోకి పంపిస్తుంది. 12 గ్రేటర్ దాన్ 0. కండిషన్ ఏమైంది? ట్రూ. ఆర్ ఈక్వల్స్ టు 12/10 ఎంత వస్తుందండి? రిమైండర్ 2. సమ్ ఎంత ఉంది? ఆల్రెడీ 3. 3 ఇంటూ 10 30. ఆర్ అంటే 2. 30 ప్లస్ 2 32. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. ఎన్ అంటే 12. 12/10 1 వస్తుంది. 1 గ్రేటర్ దాన్ 0. ఇక్కడికి వస్తుంది. 1/10 1. సమ్ ఎంత? 32 ఇంటూ 10 320. ఆర్ అంటే 1 ఎంత వస్తుంది? 321. ఇక్కడికి వస్తుంది. 1/10 కోఎఫిషియంట్ ఎంత? 0. 0 గ్రేటర్ దాన్ 0. కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. ఇక్కడికి వచ్చి రివర్స్ నెంబర్ ఈజ్ సమ్లో ఉన్న 321ని ప్రింట్ చేస్తుంది. సో ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి. జావా సి స్పేస్ pro4 డాట్ జావా. జావా స్పేస్ pro4 ఎంటర్ ఎన్ వాల్యూ. నేను 123 అని ఇచ్చాను. ఎంత వచ్చింది? 321. ఇచ్చిన వాల్యూని రివర్స్ చేసి ప్రింట్ చేశాము. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే సమ్ ఆఫ్ ఇండివిజువల్ డిజిట్స్ అనేసి కాల్ చేస్తాం. అంటే ఏంటి? ఇచ్చిన నంబర్లో ఉన్న ఒక్కొక్క నెంబర్ని సమ్ చేసి డిస్ప్లే చేయాలి. 123 1 ప్లస్ 2 ప్లస్ 3 ఎంత అండి? 6. అంటే ఇండివిజువల్ డిజిట్స్ని సమ్ చేసి డిస్ప్లే చేయాలి. సో ప్రోగ్రామ్ ఒకసారి చూడండి. ఇంటీజర్లో ఎన్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. ఆర్ సమ్ ఎంత వచ్చిందో తెలియదు. తెలియనప్పుడు ఇనిషియల్ వాల్యూ 0 అని తీసుకున్నా. ఇనిషియల్ వాల్యూ 0. సో ఎంటర్ ఎన్ వాల్యూ 123 అని ఇచ్చాను. వైల్లోకి వస్తుంది. ఎన్ అంటే ఎంత? 123 గ్రేటర్ దాన్ 0. 123 అనేది 0 కంటే పెద్దది. కండిషన్ ఏమైంది? ట్రూ. ఇక్కడికి వస్తుంది. ఆర్ ఈక్వల్స్ టు ఎన్ అంటే ఎంత? 123/10. 123ని 10 చేత డివైడ్ చేస్తే రిమైండర్ 3. ఇక్కడికి వస్తుంది. సమ్ అంటే ఎంత ఇచ్చాను? 0.
ప్లస్ ఆర్ అంటే 3, 0 ప్లస్ 3 3. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది ఎన్ అంటే 123/10. ఎంత వస్తుంది కోషంట్ 12. అది వైల్లోకి వెళ్తుంది. 12 గ్రేటర్ దాన్ 0 ఇక్కడికి వస్తుంది 12/10 ఎంత అండి 2. సమ్ అంటే ఎంత 3 ప్లస్ ఆర్ అంటే 2, 3 ప్లస్ 2 5. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది 12/10 కోషంట్ 1 గ్రేటర్ దాన్ 0. కండిషన్ ఏమైంది ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది ఆర్ ఈక్వల్స్ టు 1/10 రిమైండర్ 1. సమ్ ఆల్రెడీ ఎంత ఉంది 5 ప్లస్ ఆర్ అంటే 1, 5 ప్లస్ 1 6. ఇక్కడికి వస్తుంది 1/10 ఎంత అండి 0. వైల్లోకి వెళ్తుంది 0 గ్రేటర్ దాన్ 0. కండిషన్ ఏమైంది ఫాల్స్ అయింది. ఇక్కడికి వచ్చి సమ్ నెంబర్ ఈస్ సమ్లో ఉన్న ఆ యొక్క 6ని ప్రింట్ చేస్తుంది. ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి. సిఎల్ఎస్ జావా సి స్పేస్ pro4.java రన్ చేయాలి. జావా స్పేస్ pro4 ఎంటర్ ఎన్ వాల్యూ 123. సో సమ్ నెంబర్ ఈస్ 6. ఫర్ ఎగ్జాంపుల్ 456 అని ఇచ్చాను. 4 ప్లస్ 5 ప్లస్ 6 సో 15 అని డిస్ప్లే చేస్తుంది. దీన్ని సమ్ ఆఫ్ ఇండివిజిబుల్ డిజిట్స్ అనేసి కాల్ చేస్తారు. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే టు చెక్ ద గివెన్ నెంబర్ ఈస్ స్ట్రాంగ్ నెంబర్ ఆర్ నాట్ అనేసి కాల్ చేస్తారు. టు చెక్ ద గివెన్ వాల్యూ ఈస్ స్ట్రాంగ్ నెంబర్ ఆర్ నాట్. స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంటి అంటే ద గివెన్ వాల్యూ ఇండివిజిబుల్ డిజిట్స్ ఫ్యాక్టోరియల్ సమ్ ఈక్వల్స్ టు ద సేమ్ నంబర్. 145 అని ఇచ్చాను. 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఎంత అండి 120. 4 ఫ్యాక్టోరియల్ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 24. నెక్స్ట్ 1 ఫ్యాక్టోరియల్ అంటే 1. సో ఈ మొత్తాన్ని సమ్ చేస్తే 145 వచ్చింది. ఇట్ ఈస్ కాల్డ్ స్ట్రాంగ్ నంబర్. ద గివెన్ వాల్యూ ఇండివిజిబుల్ డిజిట్స్ ఫ్యాక్టోరియల్ సమ్ ఈక్వల్స్ టు ద సేమ్ నెంబర్ అనేసి కాల్ చేస్తారు. సో ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. నేను ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేసి అది స్ట్రాంగ్ నెంబర్కి యాడ్ చేసి స్ట్రాంగో కాదో చెక్ చేయాలి. 145 ఎంటర్ ఎన్ వాల్యూ 145. ఇక్కడికి వస్తుంది m ఈక్వల్స్ టు n. n అంటే ఎంత 145. వైల్ కార్డ్కి వస్తుంది n అంటే ఎంత 145 గ్రేటర్ దాన్ 0. 145 గ్రేటర్ దాన్ 0. కండిషన్ ఏమైంది ట్రూ. ఇక్కడికి వస్తుంది r ఈక్వల్స్ టు n. n అంటే ఎంత 145/10. మనకి రిమైండర్ 5 వస్తుంది. n ఈక్వల్స్ టు n అంటే ఎంత 145/10 కోషంట్ 14. మల్టిప్లికేషన్ చేయాలి. ఎంత వచ్చిద్దో తెలీదు. తెలియనప్పుడు ఇనిషియల్ వాల్యూ 1 అనేసి తీసుకోవాలి. ఇక్కడికి వస్తుంది r అంటే 5 వచ్చింది. 5 గ్రేటర్ దాన్ 0.
5 అనేది 0 కంటే పెద్దది. ఇక్కడికి వస్తుంది ఎఫ్ అంటే ఎంత 1 ఇంటూ ఆర్ అంటే ఎంత 5 1 ఇంటూ 5 ఎఫ్లోకి 5 వచ్చింది. ఆర్ మైనస్ మైనస్ ఆర్లో 5 ఉంది, మైనస్ మైనస్ అంటే ఎంత అవుతుంది 4 గ్రేటర్ దాన్ 0. ఎఫ్ అంటే 5 ఇంటూ ఆర్ అంటే 5 ఇంటూ 20. ఆర్ మైనస్ మైనస్ 4లోంచి తగ్గిస్తే 3 గ్రేటర్ దాన్ 0. ఇక్కడికి వస్తుంది 20 ఇంటూ ఆర్ అంటే 20 ఇంటూ 60. ఆర్ మైనస్ మైనస్ 3లోంచి తగ్గిస్తే 2 గ్రేటర్ దాన్ 0. 60 ఇంటూ 2 120. ఆర్ మైనస్ మైనస్ 1 అవుతుంది. 1 గ్రేటర్ దాన్ 0. ఇక్కడికి వస్తుంది 120 ఇంటూ 120. ఆర్ మైనస్ మైనస్ అంటే 0 గ్రేటర్ దాన్ 0నా కాదు. ఇక్కడికి వస్తుంది సమ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ ఎఫ్ అంటే ఎంత 120. 0 ప్లస్ 120 వస్తుంది. నెక్స్ట్ మరలా ఈ వైల్కి వస్తుంది. ఎన్ అంటే ఎంత 14 గ్రేటర్ దాన్ 0. ఇక్కడికి వస్తుంది 14/10 రిమైండర్ 4. ఇక్కడికి వస్తుంది 14/10 కోఎఫిషియంట్ 1. మళ్ళా ఎఫ్ వాల్యూ ఇనిషియల్ వాల్యూతో బిగిన్ అవుతుంది అంటే 1. ఇక్కడికి వస్తుంది ఆర్ అంటే ఎంత 4 గ్రేటర్ దాన్ 0. కండిషన్ ఏమైంది ట్రూ. ఎఫ్ అంటే 1, ఆర్ అంటే 4. 1 ఇంటూ 4 ఆర్ మైనస్ మైనస్ అంటే 3 గ్రేటర్ దాన్ 0. ఇక్కడికి వస్తుంది ఎఫ్ అంటే 4, ఆర్ అంటే 4 ఇంటూ 3 ఎంత అండి 12. ఆర్ మైనస్ మైనస్ 2 అవుతుంది. 2 గ్రేటర్ దాన్ 0. 12 ఇంటూ 2 24. ఆర్ మైనస్ మైనస్ అంటే 1. 24 ఇంటూ 1 24. నెక్స్ట్ ఆర్ మైనస్ మైనస్ 0 గ్రేటర్ దాన్ 0నా కండిషన్ ఏమైంది ఫాల్స్ అయింది. ఇక్కడికి వస్తుంది 120. సమ్ అంటే ఎఫ్ అంటే 24. అప్పుడు ఎంత వస్తుంది 144. నెక్స్ట్ ఈ వైల్కి వస్తుంది మళ్ళా ఎన్ అంటే 1 గ్రేటర్ దాన్ 0. 1/10 ఎంత అండి 1/10 1. ఇక్కడికి వస్తుంది 1/10 కోఎఫిషియంట్ ఎంత 0. ఎఫ్ ఎంత 1. ఆర్ అంటే ఎంత వచ్చిందండి మనకి 1 గ్రేటర్ దాన్ 0. కండిషన్ ఏమైంది ట్రూ అయింది. ఎఫ్ అంటే ఎంత 24 ఇంటూ ఆర్ ఎఫ్ అంటే ఎంత 1 ఇంటూ ఆర్ అంటే 1 ఇంటూ 1 ఆర్ మైనస్ మైనస్ 0 గ్రేటర్ దాన్ 0. కండిషన్ ఏమైంది ఫాల్స్ అయింది. సమ్ ఎంత 144 ప్లస్ ఎఫ్ ఎంత 144 ప్లస్ 1 ఎంత అండి 145. సో నెక్స్ట్ ఈ వైల్కి వెళ్తుంది. ఇక్కడ ఎన్ అంటే 0 గ్రేటర్ దాన్ 0నా కాదు. ఇక్కడికి వస్తుంది సమ్ ఎంత వచ్చింది 145 ప్లస్ ఎం ఎంత వచ్చింది 145. రెండు ఈక్వల్ కనుక ఏమని ప్రింట్ అవుతుంది స్ట్రాంగ్ నెంబర్ అనేసి ప్రింట్ అవుతుంది. జావా సి స్పేస్ pro5 డాట్ జావా స్పేస్ pro5 ఎంటర్ ఎన్ వాల్యూ 145 స్ట్రాంగ్ నెంబర్. ఎంటర్ ఎన్ వాల్యూ 124 నాట్ స్ట్రాంగ్ నెంబర్ అనేసి ప్రింట్ అవుతుంది. నేను ఇచ్చిన నెంబర్ అనేది స్ట్రాంగ్ నెంబరా కాదా అని చెక్ చేసి ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే నేను ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్లోపు ఉన్న ఫెబనాసీ సిరీస్ని ప్రింట్ చేయాలి. ఫెబనాసీ
FIBONACI ఫిబొనాసి సిరీస్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడికి వస్తుంది. ఫిబొనాసి సిరీస్ అంటే ఏంటి? మనకి రెండు డిజిట్స్ ఉంటాయి, 0 1. నెక్స్ట్ ఈ రెండు యాడ్ చేస్తే వస్తుంది. నెక్స్ట్ ఈ రెండు యాడ్ చేస్తే లాస్ట్ 2 డిజిట్స్ 2. నెక్స్ట్ ఈ రెండు, నెక్స్ట్ ఈ రెండు, నెక్స్ట్ ఈ రెండు, నెక్స్ట్ ఈ రెండు, ఇలా చివరి 2 వాల్యూస్ని యాడ్ చేసుకుంటూ వెళుతూ ఉంటే ఇన్ఫినిటీ వస్తుంది. అందుకని నేనేం చేశానంటే నేను ఒక రేంజ్ ఇస్తాను. ఆ రేంజ్లోపు ఉన్న ఫిబొనాసి సిరీస్ని ప్రింట్ చేయాలి. సో ఎన్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. T1 టెంపరరీ వేరియబుల్ 1 0 అని ఇచ్చాను. టెంపరరీ వేరియబుల్ 2 1. T3 స్కానర్ ఎంటర్ ఎన్ వాల్యూ 100 లోపు ఉన్న ఫిబొనాసి సిరీస్ని ప్రింట్ చేయాలి. ఇక్కడ T1 అంటే మనం ఇచ్చిన 0ని ప్రింట్ చేస్తుంది. తర్వాత T2 అంటే 1ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. T3 ఈక్వల్స్ టు T1 ప్లస్ T2 0 ప్లస్ 1 1. ఇక్కడికి వస్తుంది. T3 అంటే ఎంత వచ్చింది? 1 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n అంటే 100 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 100. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడ T3 అంటే అందులో ఉన్న 1ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ T1 ఈక్వల్స్ టు T2. T2లో ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూని T1లోకి కాపీ చేయమన్నా. T2లో 1 ఉందండి. నెక్స్ట్ T2 ఈక్వల్స్ టు T3. T3లో ఎంత ఉంది? 1. ఇక్కడ T3 ఈక్వల్స్ టు T1 ప్లస్ T2 1 ప్లస్ 1 2. నెక్స్ట్ ఆ T3 వాల్యూ వైల్లోకి వెళ్తుంది. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 100. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడ T3ని ప్రింట్ చేస్తుంది. T1 ఈక్వల్స్ టు T2. T2లో ఉన్న 1 T1లోకి కాపీ అవుతుంది. T2 ఈక్వల్స్ టు T3. T3లో ఉన్న 2 T2లోకి కాపీ అవుతుంది. T3 ఈక్వల్స్ టు T1 ప్లస్ T2 1 ప్లస్ 2 3. అది వైల్లోకి వెళ్తుంది. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 100. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఇక్కడికి వచ్చి T3ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ T1 ఈక్వల్స్ టు T2. T2లో ఉన్న 2ని T1లోకి కాపీ చేశాను. T2 ఈక్వల్స్ టు T3. T3లో 3 ఉంది, అది T2లోకి వచ్చింది. నెక్స్ట్ T1 ప్లస్ T2 5. అది వైల్లోకి వెళ్తుంది. 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 100. అక్కడ 5 అనేది ప్రింట్ అవుతుంది. ఇలా వైల్ లూప్ ఫాల్స్ అయ్యేంత వరకు దాన్ని రిపీట్ చేసి ప్రింట్ చేస్తుంది. దీన్ని ఫిబొనాసి సిరీస్ అనేసి కాల్ చేస్తారు. సో ఒకసారి రన్ చేస్తాను, చూడండి. జావా సి స్పేస్ ప్రో 6 అండి. ప్రో 6 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ ప్రో 6 ఎంటర్ ఎన్ వాల్యూ 100 అని ఇచ్చాను. 100 లోపు ఉన్న ఫిబొనాసి సిరీస్ని ప్రింట్ చేసింది. సో ఈ విధంగా మనమిచ్చిన రేంజ్ లోపు ఉన్న ఫిబొనాసి సిరీస్ని ప్రింట్ చేశాము. నెక్స్ట్ ప్రోగ్రామ్ చూడండి. సో నేను 2 నెంబర్స్ ఇస్తాను. ఏంటండి? నేను 2 నెంబర్స్ ఇస్తాను. ఆ నెంబర్స్కి
పవర్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ వై, ఎక్స్ అంటే ఎంత ఇచ్చాను అనుకుందాం, 2 అనుకుందాం. వై అంటే 4 ఇచ్చాను. 2 టు ది పవర్ ఆఫ్ 4 ఎంత అండి? సో 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 16 అని డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా పవర్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. పవర్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడానికి పవ్ అనే మ్యాథమెటికల్ ఫంక్షన్ని యూస్ చేయడం జరుగుతుంది. కానీ ఇంటర్వ్యూస్లో ఏమంటాడు అంటే పవర్ అనే మ్యాథమెటికల్ ఫంక్షన్ అనేది యూస్ చేయకుండా నేను ఇచ్చిన వాల్యూస్కి పవర్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయండి అనేసి కాల్ చేస్తారు. నేను 2 నెంబర్స్ ఇవ్వాలి, ఎక్స్ వై. మల్టిప్లికేషన్ ఎంతో తెలియనప్పుడు ఇనిషియల్ వాల్యూ 1, కే వాల్యూ 1 అని ఇచ్చాను. ఎందుకు అంటే 2 టు ది పవర్ ఆఫ్ 4 అన 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఎక్కడి నుంచి బిగిన్ అవుతుంది, 1 కానించే కౌంట్ బిగిన్ అవుతుంది. అందుకని 1. ఎక్స్ ఈక్వల్స్ టు 2 అని ఇచ్చానండి. వై ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాను, 4 అని ఇచ్చాను. ఇక్కడికి వస్తుంది వైల్ కే అంటే ఎంత ఇచ్చాను, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు వై అంటే ఎంత, 4. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4. కండిషన్ ఏమైంది, ట్రూ. ఇక్కడికి వస్తుంది పి అంటే ఎంత, 1 ఇంటూ ఎక్స్ అంటే ఎంత, 2. 1 ఇంటూ 2 వస్తుంది. కే ప్లస్ ప్లస్ అంటే కేలో 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4. కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. ఇక్కడికి వస్తుంది పి అంటే 2, ఎక్స్ అంటే 2 ఇంటూ 2 4. నెక్స్ట్ కే ప్లస్ ప్లస్ అంటే 3 అవుతుంది. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4. కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. ఎక్స్ అంటే 2, పి అంటే 4 ఇంటూ 2 8. సో నెక్స్ట్ కే ప్లస్ ప్లస్ అంటే 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4. పి అంటే 8, ఎక్స్ అంటే 2, 8 ఇంటూ 2 16. కే ప్లస్ ప్లస్ అంటే 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4. కండిషన్ ఫాల్స్ అయింది. ఇక్కడికి వచ్చి పిలో ఉన్న 16ని ప్రింట్ చేస్తుంది. ఈ విధంగా మనము పవర్ వాల్యూస్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జిక్యూట్ చేస్తాను, చూడండి. జావా సి స్పేస్ ప్రో 7 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ ప్రో 7 ఎంటర్ ఎక్స్ వాల్యూ 2, వై వాల్యూ 4, 2 టు ది పవర్ ఆఫ్ 4 16. ఒకవేళ ఎక్స్ వాల్యూ 4, వై వాల్యూ 5, 4 టు ది పవర్ ఆఫ్ 5 4 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 4 10 24. ఈ విధంగా మనము పవర్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా వైల్ లూప్కి ఎగ్జాంపుల్స్. ఫర్ని వైల్ని చెక్డ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేసి కాల్ చేస్తారు. ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది, ఆ తర్వాత కండిషన్ ట్రూ అయితేనే ప్రింట్ చేస్తుంది. వీటిల్నే ఎంట్రీ లెవెల్ స్టేట్మెంట్స్ అనేసి కూడా కాల్ చేస్తారు. నెక్స్ట్ డూ వైల్ని ఎగ్జిట్ లెవెల్ స్టేట్మెంట్ అనేసి కాల్ చేస్తారు. లేదు అన్చెక్డ్ కంట్రోల్ స్టేట్మెంట్ అనేసి కాల్ చేస్తారు. అంటే ముందు ప్రింట్ చేస్తుంది, తర్వాత కండిషన్ని చెక్ చేస్తుంది. ఇన్నిట్ అంటే ఇనిషియల్ వాల్యూ డూలోకి వచ్చి
ఆ స్టేట్మెంట్స్ని ప్రింట్ చేస్తుంది. తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ వైల్ కండిషన్, ఇక్కడ ఇనిషియల్ వాల్యూ తీసుకుని స్టేట్మెంట్స్లో ప్రింట్ చేస్తుంది. తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, ఆ వాల్యూ వైల్ కండిషన్లోకి మూవ్ అవుతుంది. ఇక్కడున్న కండిషన్ కనుక ట్రూ అయినట్లయితే మళ్ళా డూ కాడికి వస్తుంది. ఇక్కడ స్టేట్మెంట్స్ని ప్రింట్ చేస్తుంది. ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ ఆ వాల్యూ ట్రూ అయితే మళ్ళా కండిషన్లో ట్రూ అయితే మళ్ళా డూకి వెళ్తుంది. మళ్ళా స్టేట్మెంట్స్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. వైల్లో ఉన్న కండిషన్ కనుక ఫాల్స్ అయినట్లయితే ఇంక అంతటితో ఆగిపోవడం జరుగుతుంది. సో డూ వైల్ని యూజ్ చేసి 1 to n వాల్యూస్ని ప్రింట్ చేయమన్నాను. ఏంటండి? టు ప్రింట్ 1 to n వాల్యూస్ యూజింగ్ డూ వైల్ అనేసి కాల్ చేస్తారు. ఇనిషియల్ వాల్యూ 1 అని ఇచ్చాను. ఎంటర్ n వాల్యూ నేను 5 అని ఇచ్చాను. డూలోకి ఎంటర్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చి ఐ వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఐ వాల్యూ ఎంత? 1. ఐ ప్లస్ 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 అంటే ఐలో ఉన్న ఒకటికి ఒకటి యాడ్ అవుతుంది అంటే 2, అది వైల్లోకి వస్తుంది. ఐ అంటే ఎంత? 2. ఎన్ అంటే ఎంత? 5. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఎప్పుడైతే వైల్లో ఉన్న కండిషన్ ట్రూ అవుతుందో డూలోకి వస్తుంది. ఐని ప్రింట్ చేశాను. ఐ అంటే ఎంత? 2. ఐ ప్లస్ ప్లస్ ఐలో ఉన్న 2 కోట్ యాడ్ చేస్తే 3. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. డూలోకి వచ్చి ఐని ప్రింట్ చేస్తుంది. 3. ఐ ప్లస్ ప్లస్ అంటే 4. 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. డూకి వెళ్ళిపోయి 4ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ 5. 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. సో 5ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అంటే ఐలో 6 అవుతుంది. 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 కాదు. ఈ కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. ఇంకంతటితో ఆగిపోతుంది. ఈ విధంగా మనము డూ వాల్యూని యూజ్ చేసి 1 to n వాల్యూస్ని ప్రింట్ చేయడం జరిగింది. pro8.java జావా స్పేస్ pro8 ఎంటర్ n వాల్యూ 5 అని ఇచ్చాను. 1 to 5 వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది. సో నెక్స్ట్ డూ వైల్కి అనదర్ ఎగ్జాంపుల్ చూడండి. సో ఇలా ఇది ఒక మెనూ స్టైల్, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. సో ఫస్ట్ రన్ చేస్తానండి, ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జావాసి స్పేస్ డూ వైల్ డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ డూ వైల్ అనేసి ఇస్తాం. ఎంటర్. ఇలా నాకు ఒక మెనూ డిస్ప్లే అయింది. 1 అయితే ఆర్మ్స్ట్రాంగ్, 2 3 4 10. ఎంటర్ యువర్ చాయిస్ అంది. నేను 3 అని ఇచ్చాను. అంటే 3 అంటే ఏంటి? రివర్స్ ఆర్డర్. నేను ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ని రివర్స్ చేసి ప్రింట్ చేయాలి. రివర్స్ ఆర్డర్ 123 అని ఇస్తే 321. ఎంటర్ యువర్ చాయిస్ మళ్ళీ రిపీట్ అయింది. నేను 6 అని ఇచ్చాను. అంటే ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మనము ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయాలి. 3 అని ఇచ్చాను. 3 ఫ్యాక్టోరియల్ 3 into 2 into 1 6. లేని చాయిస్ ఇచ్చాను, ఏమని ప్రింట్ అవుతుంది? సారీ ఇన్వాలిడ్ చాయిస్. ఇంకా నాకు చేయాలని లేదు. 10 అని ఇచ్చాను. ఎగ్జిట్. 10 ఇవ్వకపోతే ఇక రిపీట్ అవుతూనే ఉంటుంది. ఒకసారి ప్రోగ్రామ్ కంప్లీట్గా చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో
చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అండి. మోర్ ఇంపార్టెంట్. మనం ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ ఇక్కడ డూ వైల్లోనే చేయడం జరుగుతుంది. సో డూ వైల్ ఇలా మెనూ మోడల్ మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. మనం డూ వైలు, స్విచ్ కేసు, ఫర్ లూప్స్, ఇఫ్ కండిషన్స్ అన్నీ యూజ్ చేసి ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. ఫ్యూచర్లో బ్యాంకింగ్లో ఏ విధంగా అకౌంట్స్ని కాలిక్యులేట్ చేస్తారు, ఏటీఎంస్లో ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ జనరేట్ అవుతాయి, ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనము డూ వైల్లో చెప్పడం జరుగుతుంది. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ డూలోకి ఎంటర్ అవుతుంది. 1 ఆర్మ్స్ట్రాంగ్, 2 ఇలా 10 వరకు ఇచ్చాం. ఎంటర్ యువర్ చాయిస్ అంది. నేను 5 అని ఇచ్చాను. ఎక్స్లోకి 5 వస్తుంది. సో స్విచ్ ఆఫ్. ఎక్స్ అంటే ఎంత? 5. కేసులో ఎంత ఉంది? 1. 5 అని ఈక్వలా? కాదు. అంటే ఈ కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. నెక్స్ట్ కేస్కి మూవ్ అవుతుంది. 2 స్విచ్లో 5 ఉంది, ఇక్కడ 2. 5 2 ఈక్వలా? కాదు. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. 3 5 ఈక్వలా? కాదు. 4 5 ఈక్వలా? కాదు. నెక్స్ట్ 5 5 ఈక్వల్. ఇక్కడ ఒక నెంబర్ని రీడ్ చేసి ఆ నెంబర్కి సమ్ ఆఫ్ ఎన్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి ప్రింట్ చేస్తుంది. ఇలా అయిపోయిన తర్వాత మనకి డైరెక్ట్గా వైల్డ్ కార్డ్కి వస్తుంది. ఎక్స్ అంటే ఎంత ఇచ్చాను? 5. 5 నాట్ ఈక్వల్స్ టు 10. కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఎప్పుడైతే ట్రూ అయిందో మళ్ళా మనకి డూ కార్డ్కి మూవ్ అవుతుంది. ఎంటర్ ఇలా డిస్ప్లే చేసి ఎంటర్ యువర్ చాయిస్ అంది. నేను 8 అని ఇచ్చాను. స్విచ్ ఆఫ్. ఎక్స్ అంటే ఎంత? 8. కేస్ 1 కాదు, కేస్ 2 కాదు, కేస్ 3 కాదు, డైరెక్ట్గా కేసు 8కి వస్తుంది. ఇక్కడ ఎన్ వాల్యూ తీసుకుని అది పర్ఫెక్ట్ నెంబరా కాదా అనేది చెక్ చేస్తుంది. ఇక్కడికి వస్తుంది 8 నాట్ ఈక్వల్స్ టు 10. కండిషన్ ఏమైంది? ట్రూ. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? డూ కాడికి వెళ్ళిపోతుంది. డూ కాడికి వెళ్ళి ఎంటర్ యువర్ చాయిస్ అంది. 20 అని ఇచ్చాను. ఏమీ మ్యాచ్ అవ్వలా. డిఫాల్ట్ కాడికి వచ్చేసి సారీ ఇన్వాలిడ్ చాయిస్ అనేసి ప్రింట్ చేస్తుంది. ఇక్కడ 23 నాట్ ఈక్వల్స్ టు 10. మళ్ళా డూ కాడికి వెళ్ళిపోతుంది. ఈసారి కేసులు ఎంత ఇచ్చాను? 10 అని ఇచ్చాను అక్కడ చాయిస్. ఇక్కడ 10 10 10 ఈక్వల్. స్విచ్ కేసును క్లోజ్ చేయాలి. సిస్టమ్ డాట్ ఎగ్జిట్ ఆఫ్ 0. స్విచ్ కేస్ క్లోజ్. వైల్డ్ కార్డ్కి వస్తుంది. 10 నాట్ ఈక్వల్స్ టు 10. కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. ఇంకంతటితో ఆగిపోవడం జరుగుతుంది. ఈ విధంగా మనము డూ వైల్ ద్వారా ఒక మెనూ స్టైల్ని జనరేట్ చేశాము. సో ఒకసారి స్టెప్ బై స్టెప్ ప్రోగ్రామ్ని డిస్ప్లే చేస్తున్నాను చూడండి. రేపు మీరు ఈ ప్రోగ్రామ్ని చేయడానికి ఉపయోగపడుతుంది. సో నా పేరు సత్యం అండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి. ఇది మరిన్ని వీడియోస్ చేయడం కోసం నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేరు చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.